హలో ఫ్రెండ్స్, రీసెంట్గా బేబీ కోసం షాపింగ్ వెళ్దామని చెప్పి అలా మార్కెట్కి వెళ్ళాము. మనం ఆల్రెడీ జూన్లో ఉన్నాము. సమ్మర్ సీజన్ ఆల్మోస్ట్ అయిపోతుంది. సమ్మర్ సీజన్ అయిపోతుందంటే ఇంకా మ్యాంగో సీజన్ కూడా అయిపోతుంది కదా. సో ఇక్కడైతే మ్యాంగో గ్రేట్ ఇండియన్ మ్యాంగో సేల్ అని అయితే ఉన్నింది. సరే ఇక్కడ ఉన్న వెరైటీస్ ఏంటి అని చూస్తే మనకి ఫస్ట్ నుంచి తెలిసిన బంగినపల్లి, రుమానియా, అల్ఫోన్సా ఇవన్నీ ఒకవైపు, మళ్ళీ రీసెంట్ టైమ్స్లో కొంచెం ఫేమస్ అయిన హిమ పసంద్, మల్లిక ఇటువంటివి మరొక వైపు ఉన్నది. అంటే మనకు పేరు తెలిసిన మామిడి పండ్లన్నీ కూడా కేజీ ఒక 79-80 రూపీస్కి వస్తుంది. కొంచెం ఈ న్యూగా ట్రెండ్ అయింది కదా హిమ పసంద్, మల్లిక అటువంటివి, అవైతే కేజీ 229 వరకు కూడా అమ్ముతున్నారు. అంటే ఎండ్ ఆఫ్ సీజన్లోనే ఇంత రేట్ ఉందంటే వాటి క్రేజ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయని అర్థం. మరి రీసెంట్ టైమ్స్లో ఈ సమ్మర్లో అయితే మేము మ్యాంగోస్ తిని చాలా ఫీల్ అయ్యాం. అంటే ఆ స్వీట్నెస్ లేదు, జస్ట్ ఏదో మామిడి పండు కలర్ తప్ప టేస్ట్ లేదు అన్నట్టు అనిపించింది. సో కొంచెం శాంపిల్ ట్రై చేసేది ఇస్తామని చెప్పాం. శాంపిల్ ఇస్తే మాకు అది తిని చూసి నచ్చలేదు. సో వదిలే, దీంతో మామిడి పండ్ల సీజన్కి ఈ ఇయర్కి గుడ్ బై చెప్పేద్దాం, నెక్స్ట్ ఇయర్ చూద్దామని చెప్పి వదిలేసామన్నమాట. నెక్స్ట్ అలా చూస్తే కాస్మెటిక్ సెక్షన్, దీనికి మనకి అస్సలు సంబంధం లేదని చెప్పి నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళాము. ఇక్కడ డ్రెస్సింగ్స్, క్లోతింగ్స్ అవన్నీ ఉన్నాయి. సో అలా లైఫ్ స్టైల్లోకి వెళ్తే ఏ బ్రాండ్స్ కావాలన్నా ఎన్ని కావాలన్నా ఉంటాయి కాబట్టి అలా వెళ్తున్నాము. మాల్ మొత్తం ఒక ఎత్తు అంటే మాల్లో ఈ లిఫ్ట్ మాత్రం మరొక ఎత్తు అని చెప్పొచ్చు. చుట్టూ ఎటు చూసినా గ్లాసెస్, అంటే మనమే ఒక 4 లిఫ్ట్లలో 4 వైపు ఒకేసారి ప్రయాణించినట్టుగా కనిపిస్తుంది. అక్కడ పిక్చర్ మొత్తం చూసారా, పైన కింద సైడ్లో మొత్తం కూడా మెటల్స్, చాలా బాగుంటుంది. ఇది అలా వ్యూ చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంది, సూపర్గా ఉంది కదా. సో చాలామంది ఈ లిఫ్ట్లో ఎక్కాలని చెప్పి ఈ లైఫ్ స్టైల్ స్టోర్కి వస్తూ ఉంటారు. నాకు కూడా ఆ స్పాట్ అయితే చాలా ఇష్టం, పిక్చర్స్ తీసుకోవడం కన్నా వీడియో కన్నా అక్కడ రియల్లో అది ఫీల్ అవ్వడం. మిర్రర్ మేస్ ఎక్కడెక్కడో మనం మనీ పే చేసి వెళ్తుంటాం కదా, వీటన్నిటికన్నా కూడా ఇది చాలా బాగుంటుంది. మనం షాపింగ్ మన కోసం వెళ్ళామనుకోండి, సైజ్ బాగుందా, ఫిట్టింగ్ బాగుందా, కలర్ బాగుందా, మెటీరియల్ బాగుందా అన్నీ చూస్తాం కదా. సో బేబీకి అవన్నీ చూడడం రాదు కాబట్టి అవన్నీ మనమే చూసి డిసైడ్ చేస్తాం అనమాట. కానీ ఒక్కటి ఏంటంటే మనకి డిజైన్ నచ్చితే ఎత్తుకుంటాం కదా, కానీ ఇక్కడ బేబీకి డిజైన్ నచ్చిందా లేదా అని క్వశ్చన్ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండా నోరు కట్టేసి మనం తీసుకుంటాం అనమాట. అంటే మనకి నచ్చింది తీసుకుని బేబీకి ఇది బాగుందని చెప్తాం. అంటే ప్రతి ఇంట్లో అదే జరుగుతుంది అనుకోండి. ఇంకా కొంచెం కూల్ కలర్స్, క్రేజీ కలర్స్ ఇటువన్నీ అన్నీ కూడా చైల్డ్హుడ్ ఏజ్లోనే వేయగలుగుతాం. కొంచెం మెచ్యూర్ అయిన తర్వాత మనకే అనిపిస్తుంది కదా, అబ్బాయి ఈ కలర్ ఏంటి కుట్టినట్టుంది, అబ్బాయి వేస్తే కిండల్ చేస్తారేమో అని చెప్పి. సో కొంచెం ఫంకీ డిజైన్స్, క్రేజీ కలర్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాము. ఇదైతే డిజైన్ నచ్చింది, కలర్ శాండిల్ కలరే ఉన్నా. ఇది కూడా షర్ట్ అయితే నచ్చింది, అంటే ప్లెయిన్ వైట్ షర్ట్, అందులో ఫ్రంట్లో మాత్రం డిజైన్. సో ఇదైతే బేబీ నచ్చేలా చూస్తున్నాడు అనమాట. ఫైనల్కి అయితే అది తీసుకోలేదు, అంటే బేబీస్కి నచ్చింది తీసుకోకూడదు కదా, మనకి నచ్చిందే తీస్తాం కదా. సో అలా చూస్తూ ఉన్నాము ఇంకేమున్నాయి ఏంటి అని చెప్పి. ఇక్కడైతే ఆఫర్ ఉంది, బై 2 get 2 అని చెప్పి. ఇంకా ఇవైతే రొటీన్ టీషర్ట్స్, జస్ట్ బ్రాండ్ నేమ్ కోసం వేస్తారు. సో బ్రాండ్ నేమ్ ఫేమస్ చేయడం కోసం బేబీకి వేయడం ఏంటి అని చెప్పి ఇది స్కిప్ చేస్తాము. సో కొంచెం కలర్ఫుల్గా ఉండాలని చూసాము, ప్లస్ బేబీకి అది సూట్ అవ్వాలని కూడా చూసాము. యాక్చువల్గా అయితే అన్నీ బాగానే ఉన్నాయి, ఇంకా అన్నీ బాగున్నాయని అన్నీ కొనేయలేం కాబట్టి కొంచెం అలా పిక్ చేసుకొని ఒక డెసిషన్కి వచ్చామన్నమాట. ఫైనలీ అయితే బై 2 get 2 ఆప్షన్ ఉంది కదా, దాంతో ఒక 4 sets, ఇంకా ఆఫర్ లేకుండా లేటెస్ట్ అరైవల్స్లో మరొక సెట్ అని చెప్పి తీసుకున్నాం. అంటే ఇది బ్రాండెడ్ షోరూమ్స్ కాబట్టి టాప్ అండ్ బాటమ్ సపరేట్గా ఉంటుంది. అదే నార్మల్ షాప్స్కి వెళ్ళామనుకోండి, 2 కలిపే ఒక సెట్లో వస్తుంది. సో మోస్ట్లీ మేము కూడా బ్రాండ్స్ అటువంటివి మేము ప్రిఫర్ చేయము. ఈసారి ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంది, మార్కెట్ రేంజ్ ఏంటి, ప్రైస్ ఎలా ఉన్నాయని చూద్దామని వచ్చాము. సో ఆఫర్ కూడా బై 2 get 2 కాబట్టి ఓకేలే అని సరిపెట్టుకున్నాం. బేబీ అలా విసి దోసేస్తుంది, నాకు నలుపు వద్దురా బాబోయ్ అని చెప్పి.
ఇది డిజైన్ బాగుందని చెప్పి అలా ఉంచుకున్నాడు. సో వాళ్ళకి కూడా టేస్ట్ తెలుస్తుందేమో కదా. సో ఇదైతే మాత్రం తీసుకున్నాం. అంటే తనకి బాగుంది, షర్ట్ బాగుంది, కొంచెం డిజైన్ కూడా ఇంకా ఇది పెరిగిన తర్వాత ఇది వేయలేదు కదా అని చెప్పి అదే ట్రెండ్లోనే వైట్ విత్ కలర్ లైన్స్ ఉండింది. దీనికన్నా బ్లాక్ ఇంకా అట్రాక్టివ్గా అనిపించి బ్లాక్ అయితే చూస్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడికి వెళ్ళి కొంచెం అంటే బేబీ పెరుగుతుంది కదా, కొంచెం నెక్స్ట్ సైజ్ ఇవ్వండి అన్నాం అనుకోండి, అది నెక్స్ట్ ఇయర్ ఇంకా 2 ఏళ్ళ తర్వాత ఇంకా 1 year తర్వాత అంటున్నారు. పర్వాలేదు బాబాయ్, ఒక్కటి ఈ సంవత్సరానికి, ఇంకోటి అలా కొంచెం పెరగని సరిపోతుంది, కొంచెం పెద్దది ఇవ్వక్క అంటే వాళ్ళిద్దరూ అక్కడ అటెండర్స్ ఎవరున్నారో అస్సలు బేబీకి ఇదే బాగుంటుంది, ఈ సైజే బాగుంటుంది అని చెప్పి కంపల్ చేసి మరి చిన్నవే ఇచ్చారు. అంటే నార్మల్గా పెరిగే పిల్లలకి కొంచెం పెద్దదే తీసుకోవాలంటారు కదా, అస్సలు తీసుకోవడానికి వదలలేదు. ఇంకా వేస్ట్ చూడండి ఇదే పెద్దదిగా ఉంటుందని చెప్పారు. వేస్ట్ చూసి మరి లేదండి అంటే మీరు ఆల్రెడీ ఉన్న షర్ట్ పైన వేశారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, కానీ ఇదే పెద్దది ఇదే తీసుకోండి అని చెప్పి చాలా ఫోర్స్ఫుల్గా మా ఇష్టం లేకుండా కంపల్ చేసి మరి ఇదే తీసుకోమని చెప్పారు. అట్లీస్ట్ బ్యాగ్ ఇవ్వండి అక్క, మేము పిక్ చేసుకున్న కార్ట్ బ్యాగ్ ఇవ్వండి, మేము చూస్తాం, ఒక్కసారి రీవెరిఫై చేసుకుంటాం అంటే కూడా నేను పట్టుకుంటానులే మీకు ఎందుకు అని చెప్పి పట్టుకుని మాకు ఏదో హెల్ప్ చేస్తాం అని చెప్పి మాకు యాక్చువల్గా అయితే డిస్కంఫర్టే కాస్ట్ చేశారు. అంటే సైజెస్ మనం పిక్ చేసుకోవాలి కదా అండి, బ్రాండెడ్ షోరూమ్స్కి వెళ్ళినప్పుడు డిజైన్స్ తక్కువ ఉంటాయి, మనం సైజ్ అండ్ కంఫర్ట్ మనం డిసైడ్ చేసి తీసుకోవాలి. దానికి కూడా అక్కడ ఆప్షన్ లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళడం వేస్ట్ కదా. సో ఇక్కడ కూడా అదే అయింది. అంటే ఇంక వీళ్ళతో అయ్యేలా లేదని చెప్పి ఆల్మోస్ట్ ఎలాగో షాపింగ్ కంప్లీట్ చేసుకుని అయితే వచ్చేసాం బిల్లింగ్ సెక్షన్కి. ఇక్కడ కొంచెం లేడీస్ యాక్సెసరీస్ అవి ఉంటాయి కదా, వాటితో మా బంగారం ఆడుతుంది. ఇంకా వాడికి మిర్రర్స్ అవి చూస్తే కొంచెం క్రేజ్, అలా ఎంజాయ్ చేస్తాడు. అవి అయిన తర్వాత నెక్స్ట్ ఇలా వస్తే వాటర్ బాటిల్స్, ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న వాటర్ బాటిల్స్ అనేవి చూసాము. సో 799 నుంచి స్టార్ట్ అంట, 1500 1800 వరకు కూడా ఇక్కడ బాటిల్స్ ఉన్నాయి. అంటే సిప్పర్ బాటిల్స్ అలా ఉన్నాయి. అసలు సిప్పర్స్ చిన్న పిల్లలు తాగుతారు, దాన్ని పెద్దవాళ్ళు ఇప్పుడు ఈ టైంలో క్రేజ్ అని సిప్పర్ బాటిల్స్ తీసుకోవడం ఏంటో నాకైతే అసలు అర్థం కాలేదు, నాకైతే అసలు నచ్చలేదు కూడా. ఆ తర్వాత సరే ఇంత దూరం వచ్చేసాం కదా, కాస్త లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఫుడ్ తిందాము, ఆల్రెడీ మాల్ మొత్తం నడిచి టైర్డ్ అయిపోయింది కదా అని చెప్పి నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని అలా చూసినప్పుడు ఒక ఐడి, అంటే ఇది ఫేమస్ బ్రాండ్ అనమాట వెజిటేరియన్ ఫుడ్కి. సరే ఒక్కసారి ఇక్కడ ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము. ఇక్కడైతే మనకి మెనూ అటువంటివి ఏమి ఉండదు, మొత్తం కూడా అక్కడ ప్రైస్ లిస్ట్ డిస్ప్లే చేసి ఉంటారు, ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ లాగా, దాంతో చూసి మనం ఆర్డర్ చేసుకోవాలి. చాలా రోజుల తర్వాత గోలీ సోడాలు ఇక్కడ కనిపించాయి. సో ఇక్కడైతే వాళ్ళు అలా ఫుడ్ సర్వ్ చేసి ఇస్తున్నారు. వెరైటీ మీల్స్ని అడిగితే చిన్న చిన్న కప్పుల్లో వెరైటీ రైస్ అలా పెడుతున్నారు చూడండి, ఎంత చిన్న కప్పు దాంతో అంత ఇది పెడుతున్నారు. అంటే అప్పుడే డౌట్ వచ్చింది, ఏంట్రా ఇది వెరైటీ రైస్లో వెరైటీ రైస్ ఇంతేనా అని. సరే ఓకే, మనకి ఎందుకు నార్మల్ ఒక స్పెషల్ వెరైటీ రైస్ సపరేట్గా చేద్దాం, మినీ మీల్స్ వద్దులే అనుకున్నాము. కానీ దాంతో కూడా వాళ్ళు తెచ్చిన క్వాంటిటీ చూడండి, యాక్చువల్గా అయితే ఇది చాలా తక్కువ అనిపించింది క్వాంటిటీ. సరేలే ఇంకా తినాలని వచ్చేసాము, తిందాం, కావాలంటే వేరే ఏమైనా ఆర్డర్ చేద్దాం అనుకున్నాము. ఇంకా బేబీ కూడా అలా టైర్డ్ అయిపోయింది కదా, టేస్ట్ చేస్తాడేమో ఫుడ్ అని చెప్పి వెయిట్ చేస్తే ఒక చిన్న ప్లేట్లో అలా అన్నాన్ని ఒక 4 స్పూన్ అన్నం పెట్టి దాన్ని అలా నిరపి తీసుకొచ్చేసారు. చూపిస్తాను ఆగండి. అంతలోపు ఇక్కడ యాంబియన్స్ అట్మాస్ఫియర్ ఎలా ఉందని చూపిస్తా. పైన అయితే లైట్స్ కొంచెం బాగున్నాయి. యాక్చువల్గా మాల్లో ఇంకా కొంచెం బాగుంటుందేమో ఎన్విరాన్మెంట్ అండ్ అట్మాస్ఫియర్ అనుకున్నాను, అంత అనుకున్నట్లే. అంటే నార్మల్గా ఒక చిన్న హోటల్ ఎలా ఉంటుందో అలా, అంటే వాళ్ళకి స్పేస్ కన్స్ట్రెంట్ ఉంటుంది కదా, మాల్స్లో స్టాల్స్ లాగా చిన్నవిగా పెడతారు కాబట్టి అంత స్పేషియస్గా అనిపించలేదు. అండ్ చాలా సంవత్సరాలుగా ఉంది కాబట్టి కొంచెం సీట్స్ అవి కూడా పాతబడినట్టుగా అనిపించాయి. సో ఆల్మోస్ట్ ఫుడ్ తెచ్చారు చూడండి. ఈ కప్ రైస్ ఎంత అనుకుంటున్నారు? 175 to 185 రూపీస్. అంతేకాకుండా ఒక్క సెట్టు పూరి, 3 చిన్న చిన్న పూరీలు తీసుకొచ్చారు, అది కూడా 175 రూపీస్ అంట. అంటే కొంచెం బ్రాండ్ అంటేనే దానికి వాల్యూ కూడిపోతుంది. మరి టేస్ట్ ఎలా ఉంది అని చూస్తే ఈ వెజ్ బిర్యానీ అయితే ఉప్పు చాలా ఎక్కువ ఉంది. అంటే సర్వ్ చేసిన అబ్బాయికి అసలు చెప్పినా కూడా తను ఏం చెప్పినా నవ్వుతూ ఒక రియాక్షన్ ఇస్తున్నాడు. ఇంకా వాళ్ళ రెస్టారెంట్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు, ఫుడ్ అయిన తర్వాత అందరి దగ్గరికి వెళ్ళి ఇంకేమైనా కావాలా, తిన్నారా, ఫుడ్ నచ్చిందా అని చెప్పి అడగమని. తను అలా మన దగ్గరికి వచ్చి అయిపోయిన తర్వాత ఇంకేమైనా కావాలా, తింటారా, నచ్చిందా అని చెప్పి రాయని చెప్పినట్టు చెప్తున్నాడు. నవ్వు వచ్చింది, ఇంకా తనకే కూడా నవ్వు వచ్చింది. సో ఆల్మోస్ట్ ఫుడ్ కంప్లీట్ చేస్తాం కదా అని బయటకు వస్తే ఇక్కడ ఈ చాకో స్టిక్స్ కనిపించాయి, ఆ తర్వాత ఐస్ క్రీమ్ కనిపించింది. సరే చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ అనుకున్నాము, సరే ట్రై చేద్దామని చూసాము.
అండ్ ఇక్కడ మాల్లోనే మెక్డీ కోన్స్ చాలా బాగుంటాయి, ప్రైస్ కూడా అఫోర్డబుల్. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో దానికైనా టేస్ట్ బాగుంటుందా అని చూస్తే అలా ఏం అనిపించలేదు, సేమ్ రొటీన్గానే అనిపించింది. అదేంటి ప్రైస్ అంత ఇచ్చినా కూడా రొటీన్గా ఉంది, దీనికి మెక్డీ కోన్ బెటర్ కదా అన్న థాట్ అయితే వచ్చింది. సరే ఓకే బంగారానికి ఐస్ క్రీమ్ టేస్ట్ చేద్దామని చూస్తే వాడు ఫుడ్ తినడానికైతే మాత్రం మారం చేస్తాడు, కానీ ఐస్ క్రీమ్ అంటే కూలింగ్గా ఏదైనా ఉంటే మాత్రం ఓకే వెళ్ళి పెట్టు అని చెప్పి తింటుంటాడు. ఇంకా మేము కూడా వాడికి ఇది ఎలా ఈ కూలింగ్ అలవాటుని అవాయిడ్ చేయించాలో తెలియకుండా ట్రై చేస్తున్నాం అనమాట, మోస్ట్లీ ఇవ్వకుండా ఉండడానికి. బట్ ఇంకా అన్నం తినలేదు, ఏది తినలేదు కదా, సో ఇదన్నా ఏదో కాస్త అలా లోపలికి వెళ్ళి షుగర్ లెవెల్స్ డ్రాప్ అవ్వకుండా ఉన్నాయి అని చెప్పి ఇస్తున్నాం. అన్నం అయితే రెండో ముద్దకి మొహం తిప్పేసి నో అని చెప్పి చేయి ఆడిస్తాడు లేదా తలుపుతాడు. ఐస్ క్రీమ్ అయితే మాత్రం రెండు వైపులా రెండు ఐస్ క్రీమ్ ఉన్నా ఈ దీంతో ఒక షేర్ దాంతో ఒక షేర్ అని చెప్పి తింటున్నాడు చూసారా. అది ఇప్పుడు బేబీస్. సో కానీ వాళ్ళకి జంక్ ఫుడ్ ఇవ్వడం మన మిస్టేకే, ఐ అగ్రీ. ఇంకా అట్ టైమ్స్ అంటే అన్నీ తినాలి కదా, ఫ్యూచర్లో వెళ్ళి ఐస్ క్రీమ్ అయితే ఏం తెలియదు, మా ఇంట్లో వాళ్ళు నాకు ఐస్ క్రీమ్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తో తను కంప్లైంట్ చేయకూడదు కదా, కాబట్టి అన్నీ ఇచ్చి అలా ప్రాక్టీస్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ట్రెండ్లో ఉన్న పిల్లలతో తను బయటకు వెళ్తే సఫర్ అవ్వకూడదు కదా, సో అన్నిటినీ అలవాటు చేయాలని చూస్తున్నాం. ఆ తర్వాత సరేలే ఇంకా ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ అయిపోయాము, ఇంకా ఏం చేద్దాము అని చెప్పి రిటర్న్ బయలుదేరదామని వచ్చాము. ఇంకా మొత్తం కూడా పర్ఫ్యూమ్ షాప్స్, కాస్మెటిక్ షాప్స్. ఆ స్మెల్ పర్ఫ్యూమ్ షాప్ ఒక్కటి ఉందంటే దాని స్మెల్ మాల్ మొత్తం అలా వస్తుంది. ఇంకా మళ్ళీ మ్యాంగోస్ చూసాము, ఇది సెట్ అవ్వదని చెప్పి డిసైడ్ అయిపోయి మ్యాంగోస్కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాము. ఇంకా దీంతో నెక్స్ట్ సమ్మర్ సీజన్లోనే మ్యాంగోస్ తినాలని కూడా డిసైడ్ అయిపోయాం. అంటే ఈ ఆడి నెల ఆషాఢ మాసం ఉంటుంది అంటారు కదా, అప్పుడు మామిడి పంటల్లో పురుగులు ఉంటాయని చెప్తారు, అంటే ఎక్కువగా ఉంటాయని వాటిని అవాయిడ్ చేస్తాము. సో మోస్ట్లీ జూన్కి తర్వాత మామిడి పండు తినడం మీరు కూడా అవాయిడ్ చేయండి, మళ్ళీ అందులో పుచ్చులు పురుగులు అటువంటివి ఉంటాయి కాబట్టి. రిటర్న్ బయలుదేరే సమయానికి అక్కడ పాప్కార్న్ అలా పాప్కార్న్ మేకర్లోంచి పడ్డం చూసి మా బేబీ ఏదో ఎగ్జైట్ అయిపోయి అలా ఏంటి అది అని చూస్తున్నాడు. సరేలే వాటితో కూడా పాప్కార్న్ మేకర్ కూడా ఒక పిక్ తీద్దామని చెప్పి స్టాప్ అయ్యాము. అంటే తనకి అన్నీ కొత్త కదా, మనకు అన్నీ అలవాటు అయిపోయాయి, ఇంకా తనకి కొత్త ఒక్కొక్కటి అలా ఎక్స్ప్లోర్ చేస్తూ చూస్తూ ఉంటాడు కాబట్టి తనైతే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంజాయ్ చేస్తాడు. సో తను ఎంజాయ్ చేసిన వాటిని మేము పిక్చర్స్గా క్యాప్చర్ చేసుకొని మాల్కి బాయ్ బాయ్ చెప్పి మళ్ళీ రిటర్న్ బయలుదేరేస్తున్నాము. మరి ఇది ఫ్రెండ్స్ మా ఇవాల్టి వీడియో. టాడ్లర్ కోసం షాపింగ్ వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకున్నాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మరవకండి.